సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పట్టణ ప్రజలు పల్లెపాటు పట్టారు. ఇప్పటికే సిటీ ప్రజలంతా తమ సొంతూళ్లకు పయనమయ్యారు. 3 రోజుల నుంచి రద్దీ కొనసాగుతోంది. పండుగను ఎంజాయ్ చేసేందుకు నగరాలు పట్టణాలను వీడి గ్రామాలకు వెళుతున్నారు. దీంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా చెన్నై టు కోల్కతా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. గోదావరి జిల్లాలకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు, ఇతర వాహనాల్లో లక్షలాదిగా జనం సొంతూళ్లకు చేరుకుంటున్నారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం వాహనాలు బారులు తీరాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ కృష్ణ అందిస్తారు. పట్టణ వాసులంతా కూడా పల్లెపాటు పెట్టారు. ఏదైతే ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారంతా కూడా వారి వారి స్వగ్రామాల్లో ఈ సంక్రాంతి పండుగ వారి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో జరుపుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే భారీగా వాహనాలు తరలి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు భారీ స్థాయిలో వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఈ రహదారి మనం ప్రధానంగా చూసుకుంటే విజయవాడ నుండి విజయవాడ టు ఇది ఉత్తరాంధ్ర వైపు వెళ్ళే రహదారి. అదే ప్రధానంగా ఇటు తెలంగాణ నుండి విజయవాడ నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలు ఇటు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇటు వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర, ఒరిస్సా వైపు కూడా ఈ వాహనాలన్నీ వెళ్తున్నాయి. అయితే ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా టోల్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే ఏర్పాట్లను అయితే చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిస్థాయిలో ఇదంతా కూడా భారీగా వాహనాలు నిలిచిన నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క చూసుకుంటే ఏదైతే నిన్న ఒక్కరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు 4 నుంచి 5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి చేరినట్టుగా అధికారులు లెక్కలు బట్టి మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ వాహనాలు రద్దీ అయితే ఎక్కువగా కనపడుతుంది. భారీ వాహనాలతో పాటు కార్లు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారి ద్వారా కూడా ప్రయాణికులు అయితే తమ గ్రామాలకు అయితే చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతి పండుగని దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో భద్రతా చర్యలను అయితే చేపట్టింది. ఎక్కడ కూడా ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఏదైతే సంక్రాంతి పండుగ ఉందో పండుగకి వీరు వారి గ్రామాలకు సురక్షితంగా చేరుకునే విధంగా కూడా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమై ఈ ట్రాఫిక్ రూల్స్ను ఎవరో అతిక్రమించకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. అయితే ఈ టోల్ గేట్ వద్ద ఈ ఫాస్టాగ్ విధానం ఉండటంతో త్వరితగతిన అయితే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. వీరంతా కూడా వారి గ్రామాలకి క్షేమంగా చేరుకునే విధంగా కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల కూడా అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా గామన్ బ్రిడ్జి టోల్ గేట్ వద్ద నుంచి విజయకృష్ణ, 6 TV.